ప్రేణయామో వాసుదేవం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశనాయ గోవిందాయ నమో నమః. సో మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము, అంటే శని భగవానుడుతో పాటు రవి కుజుడు మీనరాశిలో ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు కలిసి ఉండబోతున్నారు. అంటే ఈ 12 రోజులు అనేవి చాలా పెను మార్పులకు లేదా రాజకీయ మార్పులకు లేదా రాజకీయ సంక్షోభానికి కారణమవుతాయి. అంటే గురుడు యొక్క రాశి మీనరాశి. ఈ మీనరాశిలో ఈ 3 గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఆర్థిక సంక్షోభము లేదా మనకి జనరల్గా చెప్పుకోవాలంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళని ఏప్రిల్ 2వ తారీఖున చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు అంటే మనోకారకుడు, ఆవేశాలకు ఉద్వేగాలకు మనసు కారణమవుతుంది. ఇలా మనసుకి కారణమయ్యే గ్రహము చంద్రుడు. ఈ చంద్రుడిని డైరెక్ట్గా కుజుడు, రవి మరియు శని భగవానులు ముగ్గురు తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. సో ఈ టైంలో మనము చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందువలనంటే ఈ వాతావరణ పరంగా కావచ్చు, లేదా సాంకేతిక పరంగా కావచ్చు, లేదా టెక్నికల్గా అంటే టెక్నికల్ ఫెయిల్యూర్స్ అయ్యి రోడ్ యాక్సిడెంట్స్ లేదా ఫైర్ యాక్సిడెంట్స్ లేదా ప్లేన్ యాక్సిడెంట్స్ జరుగుతాయని మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాము. దీనికి తోడు ఏ రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. అంటే జనరల్గా గురుతత్వ రాశి అంటే గురువు రాశి అయిన మీనరాశిలో ఉన్నారు కాబట్టి గురు రాశులు అంటే ధనస్సు, మీనం. దీనికి తోడు గురు భగవానుడు మిథునంలో ఉన్నాడు, అంటే భూతత్వ రాశులు. అంటే మిథునము, కన్య అంటే బుధరాశులు. అంటే ఈ బుధరాశులు అంటే జనరల్గా ధనస్సు మీనాలు, మిథున కన్యాలు చాలా ఈ రాశుల వారికి కొంచెం ప్రమాదము అంటే కొంచెం అప్రమత్తంగా ఉండమని జ్యోతిషపరంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మిగతా రాశుల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండడము, టెక్నికల్గా అంటే వాహన చోరీలు లేదా వాహన ప్రమాదాలు ఇలాంటి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జనరల్గా ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండమని తెలియచేసుకోవడం జరుగుతున్నది. సో దీనికి తోడు మనం ఏం చేయాలంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల మనకి